నేను పైకి రావటానికే చాలా ఇబ్బంది పడుతూ ఎక్కుతుంటూ వచ్చాను. రోజు ఎలా ఎక్కుతున్నారమ్మా ఇదంతా? మేము ఆ రోజు ఎక్కుతున్నాం దిగుతున్నాం కానీ మా కష్టాలు ఎవరు అర్థం చేసుకుంటలేరు సార్. మీడియా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, లీడర్లు మస్తు దండలాడుతుండ్రు. మేము మస్తు ట్రై చేసినాం, మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం కానీ ఈ మోరీలు ఈ ఇండ్లకు పట్టాలు ఇస్తున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంతవరకు ఏది చేయలేదు. లీడర్లు మస్తు తనలాడుతుండ్రు వాళ్ళు కూడా మా గురించి. మేము వాళ్ళని అడుగుతున్నాం కానీ ఇంతవరకు మాకే న్యాయం, పట్టాలు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు. ఏ పరిస్థితి అయినా వాన వచ్చినా ఎండొచ్చినా ఇట్లనే కురుస్తుంటాయి, చేస్తుంటాయి, ఇట్లనే ఉంటుంటాం. జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా దగ్గరలో హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు, హాస్పిటల్స్ లేవు. మైదపట్నంలో అక్కడ ఇక్కడ లింగరావు హాస్పిటల్ ఒకటి ఉంది, నీలపూర్ అది అక్కడ అంతే. అంతే. అమ్మ నాకు ఇక్కడ మీతో మాట్లాడిన దానికి ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే నేను కూడా లోపలికి వస్తే ఇద్దరం అక్కడ నించోడానికే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో మొత్తం 9 మంది ఉంటాం. 9? ఈ ఇంట్లో 9 మంది? 9 మంది. ఎక్కడ పడుకుంటారు తల్లి? ఎక్కడ పడుకుంటాం అంటే ఇంక ఇట్లనే ఆడోగరం ఈడోగరం, ఇంట్లో పిల్లలు బయట మగ పిల్లలు ఆడపిల్లలు పంతం పిల్లల్ని వేసుకొని. బాత్రూమ్లు అన్నా ఉన్నాయమ్మా? ఇగో బాత్రూమ్ ఇదే చూడు, అది బాత్రూమ్. ఓకే, ఆ డోర్ కూడా లేదా? ఆ బాత్రూమ్ డోర్ కూడా లేదు, రేకులే. ఇట్లా అంటే పడిపోతాయి మా విన్న ఎప్పుడు. సరే, మగవాళ్ళు అంటే ఓకే అమ్మా, ఆడవాళ్ళ పరిస్థితి మరీ నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఆడవాళ్ళం కూడా ఇంకా ఇట్లనే ఇంకా ఇట్లా పరదేసుకుంటాం. జీవులు అన్న పొద్దున్న లేస్తే పనికి పోతారు, చేసుకోకపోతే ఆ రోజు వాళ్ళకి వెళ్ళదు. మీరు జస్తే ఇట్లా చావండి, ఇట్లే ఉండారు అన్నట్టు పట్టించుకుంటలేరు. మళ్ళా కారుతూనే ఉంటది. గో ఈడ బొక్క, ఈడ నీళ్ళే కారుతుంది. మాకు జీవితం అంటే ఒక జంతువులతో సమానం చూస్తుండ్రు మమ్మలను.